మల్లికార్జున్ ఖర్గేకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన మల్లికార్జున్ ఖర్గే వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఆయనను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎమ్మెల్యే వనపర్తి, తెలంగాణ స్టేట్. సో ఈరోజు నేను మా బృందం అందరూ, మా మార్కెట్ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారిని ఇప్పుడే కలిసి మా చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరికి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చేయడం జరిగింది. ఆయన వాళ్ళ ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పుంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు సార్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు మిమ్మల్ని, పార్టీని ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి? నన్ను టార్గెట్ చేయడం అనేది రోజు నడుస్తుంది అక్కడ ఉన్నపరిస్థితుల్లో, అది ఇష్యూ లేదు. అది నేను కాంప్రమైజ్ అవుతున్నా, నేనే కొట్టుకొని పోతున్నా. ప్రాబ్లం ఏంటంటే ఏఐసిసిని, పిసిసిని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అటు డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్ని సార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న మీ పార్టీ నేతలే మీ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. కొండా సురేఖ కుమార్తె కానీ, ఇప్పుడు చిన్నారెడ్డి కానీ మీ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా చెప్తారు? అదే మల్లికార్జున్ ఖార్గే గారికి ఆ స్టేట్ లో జరుగుతున్న దాని మీద మాట చెప్పాము. స్పెసిఫిక్ గా నేను వనపర్తి గురించి నేను మాట్లాడినా, వేరే జిల్లా గురించి నేను మాట్లాడలేదు. సో అవన్నీ వాళ్ళకి వచ్చినట్టుంది, రిపోర్ట్ వచ్చినట్టుంది, మా ఏఐసిసి పెద్దలకు వచ్చినట్టుంది. సో అది మిగతా వాళ్ళు తెప్పించుకునే మా ఇద్దరి మధ్యలో ఏం గెట్టు పంచాయతీ లేదు, ఒడ్డు పంచాయతీ లేదు, ఏం పంచాయతీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 9 సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన్నది, 4 సార్లు గెలుచున్నారు, ఒకసారి మంత్రి అయి ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. ఆయన క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ పోయే హోదా కలిగిస్తే కూడా ఆయనకి ఇంకా సంతృప్తి లేకపోతే మనం మేము ఏం చేయలేం. ఎందుకన్నాడు, ఏం చేసిండో ఆయనకే చెప్పాలి. దాని మీదనే మేము కామెంట్ చేస్తాం. సీనియర్ గా మీరు గౌరవం ఇవ్వట్లేదు? 100% మేము సీనియర్ గా గౌరవం ఇస్తున్నాం. నేను ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చినందుకే ఆయనకు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ లకు పంపించే హోదా ఇచ్చినాం. నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా వనపర్తి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి రాజీవ్ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ట్రాస్మా అధ్యక్షుడు గంగవరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక ప్రిన్సిపల్ పై జరిగిన దాడి అనేది ఒక వ్యక్తిపై జరిగినటువంటిది కాదు, మొత్తం ఉపాధ్యాయ సమాజం పైన జరిగినటువంటి దాడిగా మనమందరం భావించాలి. ప్రతి సమాజంలో ప్రతి రంగాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయుని పాత్ర ఎంతో గొప్పది. చీకటిని పారదోలి జ్ఞానాన్ని అందించేటువంటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు. ఇలాంటి ఉపాధ్యాయులపై దాడి ఎవరు కూడా ఉపేక్షించరు. కాబట్టి ప్రభుత్వంలో మార్పులు రావాలి. సమాజం మంచిగా నిర్మించబడాలంటే ఉపాధ్యాయులకు కొన్ని చట్టాలు ఇవ్వాలి. ఉపాధ్యాయులు బోధించే విధానంలో మరియు వారికి రక్షణ చట్టాలు అమలు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి మరి బెల్ట్ షాపులు తీసుకుంటేనేమి, వైన్ షాపులు తీసుకుంటేనేమి వారు వేలం పాటలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి
సొమ్ముగా చేసుకొని ప్రభుత్వం చెడుదారిన పట్టే వాటికి మాత్రమే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కానీ నేడు సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యా వ్యవస్థను గాలికి వదిలేయడం ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయంతోనైనా ఈ సంఘటనతోనైనా ఉపాధ్యాయులకు మేలు జరుగుతూ ఆ ఉపాధ్యాయులు మంచి సమాజాన్ని నిర్మిస్తున్నారా లేదనేది ప్రభుత్వం బాధ్యత. విద్యా వ్యవస్థపై ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ ఉండాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం తరఫున మరియు వనపర్తి తరఫున అందరము ఏకాకంఠంతో చెప్పుకోదగ్గ విషయం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరికీ ధన్యవాదాలు. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్యకు గురైన దారుణ సంఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బందుకు సంఘీభావం తెలుపుతూ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో రూపారెడ్డికి నివాళులర్పించి నిరసన తెలిపారు. గవర్నమెంట్ తోటి ఒకటే విన్నవిస్తున్నాం, ఏదంటే టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలాగో డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, వాళ్ళందరినీ తయారు చేసే వ్యవస్థ ఒక టీచర్స్ కాబట్టి టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. సో నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మన వనపర్తిలో కలెక్టర్ గారికి విద్యా టీచర్స్ యాక్ట్ రావాలి అని నిన్న మేము ట్రస్మా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు చేయడం జరిగింది. ఇప్పుడు లాయర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, డాక్టర్లకు వచ్చింది. ఈరోజు ఒక విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక టీచర్లకు ఒక యాక్ట్ కావాలి. ఆ యాక్ట్ కోసం మేము ట్రస్మా తరఫున మా టీచర్లకు ఈ యొక్క న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మేము ట్రస్మా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధమైనాం. ఈరోజు రాజకీయ నాయకుల పిల్లలు లేకపోతే రకరకాల డబ్బులున్నటువంటి పిల్లలు మొన్న మర్డర్ చేయడానికి వాడు యూట్యూబ్లో దాదాపు 1 నెల రోజుల నుంచి సర్చ్ చేసిండు. ఏ విధంగా మర్డర్ చేయాలి, ఏ విధంగా మనం దోపిడీ చేయాలి, ఏ విధంగా అయితే మనం ఆ ఇళ్ళకి వెళ్ళి స్కెచ్ చేయాలంటే స్కెచ్ చేసి ఆ విధంగా మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి పేరెంట్స్కి మనం చెప్పాల్సింది ఒకటే, మీ పిల్లలు నేను చాలాసార్లు మా స్కూల్లో చెప్తున్నా, మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీరు పండుకున్న తర్వాత కూడా మీ పిల్లలు ఫోన్లు చూస్తున్నారని కూడా నేను మెసేజ్లు పెట్టడం జరిగింది. కానీ చాలా మంది పేరెంట్స్ నేను ఒకరిద్దరు చెప్తే నా మీదే ఉంటారు రివర్స్ అయ్యారు. లేదు సార్ మా పిల్లలు బుద్ధిమంతులు, మీరు చెప్తున్నటువంటి పిల్లలు కారు అని చెప్పారు. కానీ ఈ రోజు 15 ఏళ్ళ పిల్లలు మర్డర్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఒక్కసారి మనమందరం కూడా ఒక పేరెంట్స్గా ఒక తల్లిదండ్రులుగా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి రూపారెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క టీచర్కు మళ్ళీ జరగకూడదు, ఇదే చివరిది కావాలని చెప్పేసి ఈరోజు ట్రస్మా ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఈ యొక్క మేము టీచర్స్ యాక్ట్ కావాలి అని చెప్పేసి గట్టిగా కొట్టడానికి సిద్ధమైనాం. ఈ మనము ఈ బాధాకరమైన ఒక సమావేశానికి ఇక్కడ హాజరయ్యాము. సో ఇది చాలా బాధాకరం అందరికీ, ప్రైవేట్ టీచర్స్కి, అందరికీ, ప్రిన్సిపల్స్కి. సో మనము పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగడానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. సో పేరెంట్స్ సపోర్ట్ వల్లనే పిల్లలు ఇలా తయారవుతున్నారు. టీచర్ మందలించడం తప్ప మన సొసైటీ ఎక్కడ వెళ్తుంది? ముందు భవిష్యత్తు ఉంటుందా మనకు? సో మన సొసైటీ టీచర్సే లేకపోతే అసలు సొసైటీ లేదు. సో టీచర్స్కి ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. టీచర్స్ మందలించడము, ఎందుకు మందలించారో ఫస్ట్ పేరెంట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనమంతా స్కూల్లో చూస్తున్నాము, ఒక బాబుని తిట్టినా కొట్టినా ఫస్ట్ పేరెంట్స్ బాబు ఏం తప్పు చేశాడో అడగట్లేదు, డైరెక్ట్ స్కూల్కి వచ్చి టీచర్ని నిలదీస్తున్నారు. సో బాబు తప్ప రైటా అని ఆలోచించట్లేదు. సో టీచర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో టీచర్ని తక్కువ చేసి పిల్లల ఎదురుగానే మాట్లాడడం వలన టీచర్కి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది. ఏ స్టూడెంట్ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. సో పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఇక్కడ పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏ చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు, ఇవన్నీ గమనించే బాధ్యత ఫస్ట్ పేరెంట్స్దే. టీచర్ ఉన్నంత వరకు వాళ్ళకు విద్య బోధించడము, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయినంత వరకు మోరల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ మొదటి బాధ్యత పేరెంట్స్దే. సో ఎలాంటి విషయాలైనా మన పిల్లల్ని మనం సపోర్ట్ చేయకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా,
బీజేవైఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గువ్వల బాలరాజు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ్ అధ్యక్షత వహించారు. యువత మెడదారిన పట్టడానికి చాలా కారణాలున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిందించక తప్పదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి నాళ్లలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యము, పేద విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయము అని రకరకాల ప్రగల్భాలు పలికి ఈరోజు విద్యార్థులు కొంతమంది పట్టింపు లేని కారణంగా టీచర్లను, గురువులను, తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితి నెలకొని ఉంది అనంటే ఇప్పటి వరకు రూపారెడ్డి గారు చనిపోయి వారం 10 రోజులు అయినప్పటికీ చంపినటువంటి విద్యార్థులను పట్టుకోవడంలో చాలా తాత్సారం జరిగింది, ఆలస్యం జరిగింది. దీని వెనక కారణాలను వెలికి తీయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు రక్షణ లేదు, గురువులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేనటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం తెచ్చినటువంటి పెట్టుబడులు ఎక్కడ పోయినాయో తెలియదు కానీ పెట్టుబడుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఎక్కే విమానం, దిగే విమానం హైదరాబాద్, ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రపంచ దేశాలను ప్రజాధనాన్ని ఉపయోగించి తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, దుర్మార్గాలను పట్టించుకొని నియంత్రించేటువంటి వ్యవస్థనే లేనటువంటి కారణంగా చాలా దుర్మార్గాలు నెలకొని ఉన్నాయి. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో నివారించే దానిపైన ప్రభుత్వము చర్య